హలో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో అడ్వర్బ్ గురించి నేర్చుకుందాం. డెఫినేషన్: an adverb is a word that modifies or describes a verb, adjective or another adverb. చూడండి, ఒక వర్డ్ ఏదైతే ఒక వర్డ్ వర్బ్ని, అడ్జెక్టివ్ని, అదేవిధంగా మరొక అడ్వర్బ్ని డిస్క్రైబ్ చేస్తే లేదా మాడిఫై చేస్తే లేదా అడిషనల్ మీనింగ్ని ఇస్తే దాన్ని మనము అడ్వర్బ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే ఆమె ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది అని అర్థం. ఇక్కడ స్పీక్స్ అనేది వర్బ్ అవుతుంది, ఫ్లూయెంట్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. స్పీక్స్ అనే వర్బ్కి ఫ్లూయెంట్లీ అనేది అడిషనల్గా మీనింగ్ ఇస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఫ్లూయెంట్లీ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ రియల్లీ హ్యాపీ. సో ఇక్కడ హ్యాపీ అనేది అడ్జెక్టివ్. ఈ హ్యాపీ అనే అడ్జెక్టివ్కి రియలీ అనే వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది. సో కాబట్టి రియలీ అనేది ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ రన్ వెరీ ఫాస్ట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐ రన్, ఇక్కడ రన్ అనేది ఏమవుతుందంటే వర్బ్ అవుతుంది. రన్కి ఇక్కడ ఫాస్ట్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇక్కడ ఫాస్ట్ అనే వర్డ్కి కూడా మరొక వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది, అదే వెరీ. సో ఫాస్ట్ అనే వర్డ్కి మరొక వర్డ్ కూడా డిస్క్రైబ్ చేస్తుంది. సో ఫాస్ట్ అనేది అడ్వర్బ్, మీకు తెలుసు. సో అడ్వర్బ్ని మరొక వర్డ్ డిస్క్రైబ్ చేస్తే అది కూడా అడ్వర్బే అవుతుంది. సో ఇక్కడ వెరీ అనేది ఏమవుతుందంటే అడ్వర్బ్ అవుతుంది. ఇప్పుడు మరికొన్ని సెంటెన్సెస్ మీకు చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వి వాక్డ్ స్లోలీ. సెకండ్ సెంటెన్స్, షీ వాజ్ లాఫింగ్ లౌడ్లీ. థర్డ్ సెంటెన్స్, హీ డాన్సెస్ వెల్. ఈ మూడు సెంటెన్సెస్లో స్లోలీ, లౌడ్లీ, వెల్ అనే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్వర్బ్స్. సో వాటిని అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, స్లోలీ, లౌడ్లీ, వెల్ అనే వర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి అడ్వర్బ్స్. వాటిని అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని అంటాం. అవి ఏం చేస్తాయంటే ఒక పని ఎలా జరిగిందో తెలియజేస్తుంది. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ పొజిషన్ని చూద్దాం. ఒక సెంటెన్స్ వర్బ్ మాత్రమే కలిగి ఉండి ఆబ్జెక్ట్ లేకుండా ఉన్నట్లయితే వర్బ్ తర్వాత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వి వాక్డ్ స్లోలీ. ఇక్కడ వాక్డ్ అనేది వర్బ్ అండి, దాని తర్వాత స్లోలీ అనేది అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. నెక్స్ట్, ఒక సెంటెన్స్లో వర్బ్తో పాటు ఆబ్జెక్ట్ కూడా ఉంటే ఆబ్జెక్ట్ తర్వాత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రోట్ ద లెటర్ క్విక్లీ. సో ఇక్కడ ద లెటర్ అనేది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ తర్వాత క్విక్లీ అనేది అడ్వర్బ్ ఆఫ్ మేనర్ రావడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ స్పీక్ తెలుగు ఫ్లూయెంట్లీ. ఇక్కడ తెలుగు అనేది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ తర్వాత ఫ్లూయెంట్లీ వచ్చింది, ఇది అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. మరికొన్ని సెంటెన్సెస్ అబ్జర్వ్ చేయండి. ఐ నెవర్ ఈట్ పోర్క్. షీ ఆల్వేస్ వాచెస్ వెబ్ సిరీస్. వి యూజువలీ గో టు ద పార్క్ ఆన్ సండేస్. పై సెంటెన్సెస్లో గీత గీసిన పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. ఏమని చెప్తాం? అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇవి ఒక పని ఎంత తరచుగా జరుగుతుందో తెలియజేస్తుంది. ఒక పని ఎంత తరచుగా జరుగుతుందో, హౌ ఫ్రీక్వెన్సీ ద వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఒక పని ఎంత ఫ్రీక్వెన్సీగా జరుగుతుందో తెలియజేస్తుంది. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఆఫన్, సమ్ టైమ్స్, రేర్లీ, హార్డ్లీ, సెల్డమ్, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తెలియజేస్తాయి. నెక్స్ట్, వీటి యొక్క పొజిషన్ చూద్దాం. ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. ఒకవేళ బీ ఫామ్ ఉంటే, బీ ఫామ్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఇవి ఉంటే వాటి తర్వాత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆల్వేస్ డ్రింక్ కాఫీ. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, సబ్జెక్ట్ తర్వాత ఆల్వేజ్ వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఐ యామ్ ఆల్వేజ్ హంగ్రీ. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐ తర్వాత కాకుండా యామ్ తర్వాత వచ్చింది. యామ్ అనేది బీ ఫామ్ తర్వాత ఇవి వస్తుంది. అంటే ఒక సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ లేకపోతే సబ్జెక్ట్ తర్వాత వెంటనే వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ ఉంటే బీ ఫామ్ తర్వాత వస్తుంది. మరికొన్ని ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. ఐ యామ్ వెరీ టైర్డ్. వి ఆర్ కంప్లీట్లీ క్రేజీ. వి ఆర్ రియల్లీ హ్యాపీ. ఈ మూడు సెంటెన్సెస్లో గీత గీసిన పదాలు ఏవైతే ఉన్నాయో వెరీ, కంప్లీట్లీ, రేర్లీ, వీటిని అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అని అంటారు. వీటిని అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అని అంటారు. ఇవి అడ్జెక్టివ్స్ని క్వాలిఫై చేస్తాయి. చూడండి, అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ ఎల్లప్పుడూ అడ్జెక్టివ్స్నే క్వాలిఫై చేస్తాయి. ఇవి వాక్యంలో అడ్జెక్టివ్స్కి ముందు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి వీడియోలు చాలా మీకు అవైలబిలిటీలో ఉంది. మరికొన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో వి నీడ్ మోర్ వీడియోస్ అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.